హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబల రుచి. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా చక్కగా ఉడికేలాగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాను. నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే తడి బియ్య పిండి కూడా తీసుకోవచ్చు. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనపప్పు వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చక్కగా 1 గంట నానాలండి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడాక వీటిలోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. వీటన్నింటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగాక వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత 1 చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కలిసిపోయాక దీనిలోకి నానబెట్టుకున్న పచ్చెనపప్పుని కొద్దిగా వేసుకోవాలి. మూతబెట్టి పచ్చెనపప్పుని కొద్దిగా ఉడికించాలి. పచ్చెనపప్పు ఉడికాక దీనిలోకి బియ్య పిండి వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఇలా అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసి. తర్వాత దీన్ని తడిచేయి చేసుకొని చక్కగా ఒత్తుకోవాలి. చక్కగా సాఫ్ట్గా ఒత్తుకోవాలి పిండిని. ఇలా చక్కగా ఒత్తుకున్నాక దీనిలో నుంచి కొద్దిగా పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని దీనిలోకి 1 కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకుని కొద్దిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగిలిన పిండితోటి ఉండల్ని తయారు చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ సైజ్ బాల్ని తయారు చేస్తున్నాను. ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఉండ్రాళ్ళని తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఉండ్రాళ్ళని తయారు చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఉండ్రాళ్ళు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగాక దీనిలోకి 1 చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న మిగతా పచ్చెనపప్పుని అలాగే ఉండ్రాళ్ళని వేసేసుకోవాలి. వేసుకున్నాక దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకి పప్పు అలాగే ఉండ్రాళ్ళు కూడా చక్కగా మెత్తగా ఉడకాలండి. ఇలా కట్ చేస్తే చక్కగా చూసారు కదా, పచ్చిది అనేది లేకుండా చక్కగా ఉడకాలి. ఇలా ఉడికాక దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఈ చక్కగా చిక్కబడ్డాక దీనిలోకి నెయ్యి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక పూర్తిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేసి ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు పాలు కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. వినాయకుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.